వెల్కమ్ టు అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా నేనైతే నా బజాజ్ పల్సర్ 220F తీసుకోవడానికి అయితే షోరూమ్కి వచ్చేసిన అండి. సో నిన్న నైట్ అయితే అసలు నేను నిద్ర కూడా సరిగ్గా పోలేదు, అంత ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఎందుకంటే నేను ఒక రైడ్ చేయబోతున్నా అండి ఈ బండి మీద. ఆ రైడ్ కోసమే ఈ బండిని తీసుకుంటున్నాను నేను. సో ఇంకా ఈ బండి ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు తీసుకున్న రోజు నుంచొని 1 month అంటే రిజిస్ట్రేషన్ చేయించే వరకు 1 month లోపు రిజిస్ట్రేషన్ చేపిస్తా. సో కంప్లీట్ ఈ వీడియోలో అయితే పెట్టేస్తా అండి, ఒకే వీడియోలో పెట్టేస్తా. ఇంక నేను బండి తీసుకొని అయితే 1 week అవుతుందండి. ఇప్పుడు 1 week ఆల్రెడీ ఫస్ట్ సర్వీస్కి వెళ్ళేసి వచ్చింది. ఫస్ట్ సర్వీస్లో నాకైతే 1200 రూపీస్ అయినాయి. దీంట్లో ఏమేమి చేంజ్ చేసిరంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ అండ్ టెప్లాన్ కోటింగ్ అయింది అండ్ వాషింగ్, చైన్ స్ప్రే ఒకటి, వీటన్నిటికి కలిపి నాకు 1200 చేంజ్ అయితే అయిందండి. సో లుక్ అయితే బాగానే ఉందండి. టెప్లాన్ కోటింగ్ చేసిన తర్వాత కొంచెం షైనింగ్ అనేది అయితే వచ్చింది. నాకైతే బాగా అనిపిస్తుంది, బండి కొంచెం నీట్గా ఉంది. నాకు ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,85,000 రూపీస్ పడిందండి. సో ఇంక ఈ బండిలో అయితే మనకి ఇంజన్లో అయితే చేంజెస్ వచ్చినాయండి. ఇంజన్లో ఓబీడీలో దానికి సంబంధించి అయితే లోపల ట్యూనింగ్ కానీ, సో కొంచెం ఫ్యూల్కి సంబంధించినవి కానీ అవి అయితే చేంజెస్ అయినాయి. బయట చేసీకి సంబంధించి మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదండి. మనకి బండి రిలీజ్ చేసిన కానుంచి సేమ్ ఒకే చేసీ మీద అయితే ఈ బండిని అయితే బిల్డ్ చేస్తున్నారండి. సో ఇంకా బండి బాడీ కలర్ కానీ అండ్ ఇంజన్కి యూజ్ చేసిన పెయింట్ అండ్ ఇంకా మిగతా మెటల్ పార్ట్స్ ఉంటాయి చూడండి, వాటికి యూజ్ చేసిన పెయింట్ అండ్ సైలెన్స్కి యూజ్ చేసిన పెయింట్ అండ్ వీల్స్కి ఇదంతా బ్లాక్ కలర్ అండి. ఈ బ్లాక్ కలర్లో నాకైతే మస్తు అనిపిస్తుంది. బాడీ అంతటి కలిపి ఒకే కలరు వేరే లెవెల్లో ఉంది. దీనిపైనుంచి ఈ స్టిక్కరింగ్ వచ్చింది చూడండి, ఆ సిల్వర్ కలర్ స్టిక్కరింగ్ చూడండి, సూపర్. అసలు 2025 బండి అంటే ఆ స్టిక్కరింగ్తోనే నెక్స్ట్ లెవెల్ లుక్ వచ్చిందండి బండికి. ఇంకో చిన్న విషయం ఏంటంటే నేను ఆల్రెడీ వాడే బండి కూడా 220F, అది 2017 మోడల్. 2017 మోడల్కి 2025 మోడల్కి అసలు చాలా చేంజెస్ ఉన్నాయండి బండి కలర్లో అండ్ ఆ స్టిక్కరింగ్లో. అసలు మస్తు అనిపిస్తుంది ఈ బండి అయితే నాకు. ఇంకా నేను ఆ రైడ్ కోసం అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది ఈ బండి. సో ఎందుకన్నా 2017 బండి మీద రైడ్ చేయడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే మీకు ముందు వీడియోస్లో చెప్తాను నేను. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మ్యాక్సిమం ఇంకా రైడ్ వీడియోనే వస్తుందండి. దాంట్లో అయితే ఒక 1-2 days అంతే. ఇంకా మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, రైడ్ ఎక్కడికి ఏందనేది కూడా దాంట్లో చెప్పేస్తాను మీకు. సో ఇంకా మనం రైట్ సైడ్ లుక్ చూడండి. రైట్ సైడ్లో ఆ 220 అనేది ఉంది చూడండి, అదైతే అసలు సిల్వర్ కలర్లో మస్తు అనిపిస్తుంది నాకైతే. సో నేను దూరం నుంచి చూస్తే అసలు లుక్స్ అయితే హైలైట్ అసలు బండికి. అండ్ దీంట్లో అయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉందండి, బట్ డ్యూయల్ ఛానల్ ఇస్తే ఇంకొంచెం బాగుండేది. అయినా నేనైతే పెద్ద రేస్లు అయితే ఏం చేయలేండి. సో నాకైతే నేను యూజ్ చేసే దానికైతే నాకైతే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయినా సరిపోద్దండి. సో నేనైతే అడ్జస్ట్ అవ్వగలుగుతా. అండ్ ఇంకా సస్పెన్షన్ కూడా ముందు కొంచెం టెలిస్కోపిక్ కాకుండా యూఎస్డి చేస్తే బాగుండేది, బట్ ఇది కూడా ఓకే, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇంకా ఇంజన్ కలరు అండ్ పక్కన మెటల్స్ అండ్ ఆ సైలెన్సర్ కలరు బ్లాక్లో అసలు వేరే లెవెల్లో ఉంది. ఇంకా హ్యాండిల్ బార్కి వెళ్ళిపోదామండి. సో ఇంకా హ్యాండిల్ బార్ అయితే మస్తు ఉంది అసలు. దీంట్లో లెఫ్ట్ సైడ్ స్విచ్చెస్ అయితే కొంచెం చేంజ్ చేసిండు. సో ఒకే దాంట్లో హై బీమ్, లో బీము అండ్ ఇంకా మీటర్ అయితే ఇది ఫుల్లీ డిజిటల్. ఇంకా ఓల్డ్ మోడల్ బండికి అయితే ఇటు సైడు నార్మల్ ఉండేది ఆర్పిఎంకి, ఇంకా రైట్ సైడు మనకి డిజిటల్ మీటర్ ఉండేది, బట్ దీంట్లో అయితే ఫుల్లీ డిజిటల్ మీటర్ చేసేసిండు. ఇదైతే నాకు బాగా అనిపించింది. సో ఇంకా మనకి దీంట్లో ఆర్పిఎం కానీ, స్పీడో మీటర్ కానీ, గేర్ ఇండికేటర్ లేదు, సారీ చెప్పడం మర్చిపోయినా. గేర్ ఇండికేటర్ కాకుండా ఇక మిగతా అయితే అన్నీ ఉన్నాయండి, న్యూట్రల్ కానీ, టర్న్ బై టర్న్ ఇండికేటర్ కానీ అండ్ ఇంకా మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ కూడా ఉంది. సో మనం సైడ్ స్టాండ్ వేస్తే అయితే మనకి గేరేగానే బండి ఆగిపోతుంది. సో అది ఇంకా గేర్ ఇండికేటర్ యాడ్ చేస్తే బాగుండేది. సో అదొకటి మిస్ అయినా దీంట్లో. ఫ్రంట్ నుంచి చూడండి, సో మనకి ఎల్ఈడి బల్బులు ఇస్తే ఇంకా బాగుండేది. సో ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇస్తే ఇంకా బాగుండేది. సో ఇప్పుడైతే 30 days అవుతుందండి మన బండి తీసుకొని, ఎగ్జాక్ట్లీ ఈరోజు అయితే 30 days. సో ఇప్పుడు ఎందుకు తీస్తున్నా మళ్ళీ వీడియో అంటే ఇప్పుడైతే నెంబర్ ప్లేట్స్ వేయించడానికి వెళ్తున్నా. బండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇవైతే షార్ట్ వీడియోస్ చేసిన, కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నెంబర్ ప్లేట్స్ వేయించేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ మనకి ఇక ఈ లుక్ అయితే రాదు, టీఆర్ లుక్ అయితే. సో అందుకని మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా. సో ఇంకా టీఆర్ని వేసేసి మళ్ళీ స్టిక్కర్ పోయినా కూడా. సో ఇంకా ఇప్పుడు ఎంత తిరిగిందో చూద్దామండి. నా బండి 30 daysలో ఒక 2000 kilometers చేంజ్ అయితే తిరిగిన, ఎగ్జాక్ట్లీ అయితే 2609 kilometers అండి. సో ఇంకా లుక్ అయితే చూసుకోండి ఒక్కసారి. ఇంకా నెంబర్ ప్లేట్స్ అయితే ఫిట్ చేయడం అయిపోయిందండి. సో ఇంకా దాని తర్వాత అయితే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే వేయించేసిన, అల్వాల్ సంతోష్ కెమెరామ్యాను. సో ముందు మనకి డిజిటల్ మీటర్ దగ్గర కనిపించేలాగా అండ్ ఇంకా ఫ్రంట్ కూడా వేయించేసిన.
ఒకసారి ఫ్రంట్ చూద్దామండి. ఇంకా ఫ్రంట్ కూడా వైజర్ మీద యూట్యూబ్ అని అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్ అని అయితే వేయించేసిన నేము. సో ఇంకా నెంబర్ ప్లేట్ చూడండి ఒకసారి, TG09F1143. ఇది నా మొబైల్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు అండి. సో అందుకనే అదే నెంబర్ తీసుకున్నా. సో ఆ నెంబర్ కూడా నాకు కొంచెం బాగా ఇష్టం. టోటల్ చేసినా కూడా కౌంట్ చేసినా 9 వస్తుంది. సో అందుకని ఇంక లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు వేసిన చూడండి ఒకసారి, క్లోజ్కి వెళ్ళి చూద్దాము. ఇంకా santosh.a.1143. సో ఇంకా నేను రైడ్కి వెళ్తున్నా కదా, అందుకనే ఇంకా నా ఛానల్ నేమ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉండాలని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయినా నేను. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా యూట్యూబ్ అండ్ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్ నేమ్ అయితే వేయించేసిన వెనకాల. ఇంక ఇప్పుడు రైట్ సైడ్ చూద్దామండి. రైట్ సైడ్ కూడా సేమ్ ఇంక ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వేయించేసిన. ఇంకా సేమ్ లెఫ్ట్ సైడ్ ఏ ప్లేస్లో ఉందో సేమ్ అదే ప్లేస్లో. ఇంకొక 2 చిన్న విషయాలు ఉన్నాయండి, అవి కూడా చెప్తా ఏంటో. సో అవి కూడా చూడండి మీరు. ఇది చూడండి, యాక్షన్ కెమెరాని అక్కడ మౌంట్ చేసి మనల్ని మనం వీడియో తీసుకోవడానికి ఫ్రంట్ నుంచి. సో అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది చూడండి. అండ్ ఇంకొక దగ్గర ఒక మౌంట్ ఉంది చూడండి, ఇది ముందు నుంచి. సో మన హెల్మెట్ నుంచి కాకుండా ఇక్కడ పెట్టి కూడా మనం రికార్డ్ అయితే చేయొచ్చు అండి యాక్షన్ కెమెరాని. సో ఇంకా వెనకాల ఇంకేదైనా బ్యాక్ నుంచి రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం యాక్షన్ కెమెరాని అయితే మౌంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.